మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదండి. అయితే వారు అర్హులైన ప్రతిభావంతులైన క్రీడాకారులకు 3% సమాంతర రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం లేదండి. డి ప్రశ్నలకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అధ్యక్ష, ఎవడైతే క్రీడాకారులు 5-6 గంటలు రోజు ప్రాక్టీస్ చేస్తారో అలాంటి వాళ్లకు ఏదైతే మనం దీంట్లో అవకాశాలు కల్పించాలో అది మా పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా వారు అడిగిన ప్రశ్నలకు ఎన్సీసీ క్యాడెట్లు కాలేజీ సీట్లలో మాత్రమే రిజర్వేషన్ ఉంది అధ్యక్ష, ఉద్యోగ అవకాశాలు లేదు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3% ఏదైతే క్రీడా కోటా ఇచ్చామో దాని ద్వారా మొట్టమొదటి డిఎస్సి మనం కండక్ట్ చేసిన దాంట్లో 16,347 పోస్టులకు 421 పోస్టులు క్రీడల్లో ఎవరైతే నైపుణ్యం చెందినారో వాళ్ళందరికీ జాబ్స్ రావడం జరిగింది అధ్యక్ష. అది కూడా రాత పరీక్షల్లో సంబంధం లేకుండా వారి యొక్క క్రీడా అర్హతను బట్టే ఈ అవకాశాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే పోలీసు, ఎక్సైజ్, ఫారెస్ట్ ఉద్యోగాల్లో ఎన్సీసీకి కోటా లేదు అధ్యక్ష. కేవలం ఉద్యోగ అవకాశాల్లో కాకుండా కాలేజ్ సీట్లలో మాత్రమే ఉందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన దాని విధంగానే రేపు రాబోయే కాలంలో కూడా ఈ అవకాశాన్ని పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.